ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 సినిమా కోసం నేషనల్ వైడ్ గా సినీ ప్రియులతో పాటు బన్నీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యి దాదాపు 2.5 ఏళ్ళు అయితే దాడిపోయింది. 2021లో విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కావడంతో పుష్ప 2 పై మరిన్ని అంచనాలు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అవుతుందని వార్తలు అయితే వచ్చాయి. ఆ తర్వాత వేసవిలో వస్తుందని అన్నారు. కానీ చివరకు ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్లు అయితే చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఆ తర్వాత కౌంటౌన్ పోస్టర్లు కూడా విడుదల చేసి పక్కాగా అనుకున్న తేదీకి అయితే ఈ సినిమాని రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు. బన్నీ కూడా ఈ సినిమాని ఖచ్చితంగా అప్పుడే విడుదల చేయాలని కూడా మేకర్లకు చెప్పినట్టు టాక్ అయితే వచ్చింది. కానీ ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవ్వకపోవచ్చని కూడా ఇండస్ట్రీలో జోరుగా అయితే చర్చ సాగుతుంది. ఈ సినిమా షూటింగ్ అయితే ఎప్పటికీ పూర్తి అవ్వలేదు. రీసెంట్ గా మొదలైన కొత్త షెడ్యూల్ కూడా ఆగస్టు చివరి వరకు జరగనుంది. అందుకే మేకర్లు ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేయడం దాదాపు ఖరారైనట్టు సమాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తయ్యాక ఎడిటింగ్ వర్క్ అయితే జరగాలి. ఆ తర్వాత అన్ని భాషల్లో కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే చేయాలి. దీంతో ఇవన్నీ పూర్తి కావడానికి మరో 4-5 నెలలు అయితే అవుతుందని టాక్ అయితే వచ్చింది. అలా మొదటి కాపీ రెడీ అవడానికి చాలా టైం అయితే పడుతుంది. అందుకే మేకర్లు కూడా డిసెంబర్లో రిలీజ్ చేయనున్నారని ఇప్పుడు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదల చేయాలని అనుకున్నా కానీ అప్పటికి అన్ని పనులు అయితే పూర్తి కావు. కాబట్టి పుష్ప పార్ట్ 1 లాగే డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని మేకర్లు ఇప్పుడు నిర్ణయించుకున్నారని సమాచారం. ఇప్పుడు అదే నిజమైతే మిగతా 12 సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఖచ్చితంగా మార్పులు అయితే జరిగే అవకాశం ఉందని సినీ పండితులు అయితే చెబుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వాయిదా అవుతున్నట్టు వార్తలు రాగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాను కూడా ప్రీపోన్ అయితే చేశారు మేకర్లు. ఇప్పుడు పుష్ప 2 అయితే వాయిదా పడితే ఆ డేట్లో మరే 12 సినిమా రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.